ఓటమి, ఒంటరితనం ఈ రెండే నీకు జీవితం అంటే ఏంటో నేర్పే నీ గురువులు. నీకు అవసరమైన ప్రతిసారి ఎవరు గుర్తుకు వస్తారో వారికి అవసరమైనప్పుడు సాయం చేయడానికి వెనుకాడకు. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి చేసేవారు చాలా అరుదు. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నువ్వు తల ఎత్తితే ఈ లోకం నీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం నీదే అవుతుంది. మనుషులు రెండు రకాలు. అవసరం ఉంటే ఫెవిక్విక్లా అతుక్కుపోతారు. అలాగే అవసరం తీరాక పాదరసంలా జారిపోతారు. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరిత వైఖరి వల్ల మాత్రమే చంపబడతాయి. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. జీవితంలో ఏదో ఒకరోజు చావాలా, బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్త. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటికి రానివ్వకు. ఆ కన్నీరు చూసి అందరూ నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడుగా రారు. ప్రతి వ్యక్తి యొక్క స్వభావం నోట్లో నాలుక మీదే ఆధారపడి ఉంటుంది. అది తెలుసుకోవాలనుకుంటే తనని మాట్లాడనివ్వాలి.